హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చూద్దాం. సో ఇది డ్రై ఫ్రూట్స్ కొత్తగా ఒక డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. వాళ్ళ దాంట్లో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో ముందుగా మనం చూస్తే ఎల్లో వచ్చి డ్రై మ్యాంగో. మామూలుగా మనం కలర్ చూసి చెప్పేయచ్చు డ్రై మ్యాంగో ఎలా ఉంటుందంటే అది. సో ఇది బాగా పుల్లగా ఉంది చేసి చూసినట్లయితే. దాని పక్కన వచ్చి రెడ్ వచ్చి ఇవి చెర్రీ స్ట్రాబెరీస్, డ్రై స్ట్రాబెరీస్ చూడొచ్చు, చాలా గట్టిగా ఉన్నాయి. నార్మల్గా స్ట్రాబెరీస్ పచ్చివి అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, అలానే కలర్ఫుల్గా లేకుండా లేవు. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూడొచ్చు మనం. ఈ పక్కన వచ్చి డ్రై ఆరెంజ్ అంటే ఇక్కడ మనకి కమలాకాయ. ఈ కమలాకాయ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కొంచెం వగరగా ఉంది, బట్ ఓవరాల్గా తీగా ఉంది. ఇది వచ్చి దబ్బకాయలు ఇక్కడ గ్రీన్ దబ్బకాయ అనమాట. దబ్బకాయ అంటే చాలామంది పచ్చళ్ళు పెట్టుకుంటారు. ఈ బత్తాకాయ రకంలో ఇది ఒక రకం అనమాట. బత్తాకాయల్లో ఇది కొంచెం లావుగా ఉంటుంది, తొనలో గిన్నెలో కూడా కొంచెం పచ్చళ్ళకి లేకపోతే పూజలప్పుడు వాడతారు. ఇది గ్రీన్ దబ్బకాయ అనమాట. తర్వాత ఇవి వచ్చి చెర్రీ పళ్ళు అనమాట. ఇవి చెర్రీ పళ్ళు, ఇవి పుల్లగా తీగా ఉన్నాయి, చూడొచ్చు ఇవి మీరు ఎలా ఉన్నాయో. ఆ తర్వాత వచ్చి డ్రై జింజర్, ఏదో మనం ఎండు అల్లం అంటారు సరే, ఎండు అల్లంలో రకరకాల ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా తీగ ఉన్నాయి. ఇది ఒకటి ఈ మూడు కూడా అల్లంలో రకాలు అనమాట. అంటే ఇవి మనం నార్మల్గా అల్లం మురబ్బా అంటాం కదా. అల్లం మురబ్బా అంటే వాతానికి జీర్ణానికి వాడతారు. నెక్స్ట్ ఇది చూసైతే డ్రై జాంకాయ అనమాట. ఇవి కూడా అయితే ఇది మసాలా యాడ్ చేశారు. టేస్ట్ పరంగా ఓకే, బాగానే ఉంది. అంటే జాంకాయ ఫ్లేవర్ అనిపిస్తుంది, కానీ అంత మసాలా యాడ్ చేయడం వల్ల పెద్దగా టేస్ట్ అనిపిస్తుంది. ఇది దబ్బకాయ. ఇది ఒక రకమైన దబ్బకాయ. 2 రకాలు ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఒకటి వచ్చి ఇది వైట్. సో సేమ్